సూర్యప్రతాప్ దగ్గరికి విజయాంబిక వస్తుంది. తమ్ముడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటక్క ఇలా వచ్చావు? ఏం మాట్లాడాలి? అది తమ్ముడు, జీవన్ పింకీల మొదటి రాత్రి గురించి. ఎందుకంటే ఈరోజు వాళ్లకు మొదటి రాత్రిని పంతులు గారు కుదిర్చారు. కాబట్టి వాళ్ళ మొదటి రాత్రి జరిపిస్తే బాగుంటుంది కదా తమ్ముడు. వద్దక్క, నువ్వు ఇలా ఉన్నప్పుడు వాళ్ళ మొదటి రాత్రి జరిపించడం కరెక్ట్ కాదు. అలా అంటే ఎలా తమ్ముడో? నా వల్ల వాళ్ళ మొదటి రాత్రి ఆపడం అది కరెక్ట్ కాదు కదా. అంతలో సుమ మాత్రం అసలు వాళ్ళకు లేని బాధ ఈ అక్కకేమవుతుంది? అయినా ఇప్పుడు బావగారు ఎలాంటి సమాధానం చెప్తారో ఏంటో. పింకీ గురించే బావగారు మంచి నిర్ణయం చెప్పాలి అని సుమ అనుకుంటూ ఉంటే, అంతలో చంద్ర మాత్రం ఇప్పుడు అన్నయ్య నిర్ణయం పింకీ జీవితంపై ముడిపడి ఉంది. కానీ అన్నయ్య చెప్పే సమాధానం మాత్రం పింకీకి మంచి అయ్యేలా ఉండాలి అని చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి తమ్ముడు, ఈరోజు ఆ కార్యం జరిపిస్తే బాగుంటుంది కదా. ఎంతైనా వాళ్ళు పిల్లలు కాబట్టి అచ్చట ముచ్చట అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా తమ్ముడు. అక్క, నువ్వు లేకుండా ఈ కార్యం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వున్నది వాళ్ళిద్దరికీ ఏకైక అత్తవి. నువ్వే ఇలా బాధల్లో ఉంటే ఈ కార్యం జరిపించడం కరెక్ట్ కాదు. ఎలాగో రూపరాజుల మొదటి రాత్రి కూడా జరగలేదు కాబట్టి ఇక పంతులు గారిని మరో రోజు రప్పించి మంచి ముహూర్తానికి ఇద్దరి కార్యాన్ని సిద్ధం చేద్దాం. అవునంటీ, మీరు ఇలా బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి వద్దంటీ. మీరు సంతోషంగా ఈ కార్యాన్ని జరిపించినప్పుడే మేము కూడా దీనికి అంగీకరిస్తాం అనే విధంగా జీవన్ చెప్పగానే, థ్యాంక్ యూ జీవన్, ఎందుకంటే మీరు కూడా ఒక మాకు అమ్మలాగే కదా, కొడుకులాగా అనుకొని నేను అందుకే నా తమ్ముడికి చెప్పాను సరే జీవన్ అని అంటూ అక్కడ నుండి విజయాంబిక వెళ్ళిపోగానే, ఏంటి రాజు ఇలా జరుగుతుంది? మనం ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియట్లేదు. ముందు విజయాంబిక అత్తని ఒక ఆట ఆడుకుంటేనే ఈ మొదటి రాత్రి పోస్ట్పోన్ అవుతుంది, లేదంటే త్వరగా పెట్టించేసేస్తారు. అవునమ్మాయి గారు, మనం వెంటనే విజయాంబిక గారి అంత చూడాలి, పదండి అమ్మాయి గారు అని అంటూ వెంటనే వెళ్తూ ఉంటారు. అంతలో దీపక్ మాత్రం విజయాంబికకి ఇదిగమ్మా అని అంటూ ట్యాబ్లెట్స్ ఇవ్వగానే వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని అంటూ వెళ్తూ ఉంటే, ఎరా దీపక్, ఏంటమ్మా ఏమైంది? నాకెందుకో కాస్త భయంగా ఉందిరా. ఏంటమ్మా ఎందుకు? అంటే భయం అంటే ఆ భయం కాదులే, మళ్ళీ నువ్వు వెళ్ళాక నాకేదైనా అవసరం వస్తే అందుబాటులో నువ్వు ఉండవు కదరా. అందుకే ఈరోజు నువ్వు నా బెడ్రూమ్లోనే పడుకో. సరే అమ్మా, నీ పక్కనే పడుకుంటాను, పడుకో అమ్మా అని అనగానే వెంటనే దీపక్ కూడా విజయాంబిక పక్కకు పడుకుంటాడు. అప్పుడు వెంటనే రూపరాజు రూమ్లోకి నెమ్మదిగా వస్తారు. అంతలో రూప చూసి, రాజు రాజు, అదిగో దీపక్ కూడా ఇక్కడే పడుకున్నాడు, మన పని ఇంకా సులువు అవుతుంది కదా అమ్మాయి గారు అని రాజు అంటూ ఉంటే, అవునవును రాజు అని అంటూ వెంటనే విజయాంబిక దగ్గరకు వచ్చి స్ప్రే చేస్తూ ఉంటాడు. స్ప్రే చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే నెమ్మదిగా నవ్వి ఊకుంటుంది. మళ్ళీ స్ప్రే చేయండి అమ్మాయి గారు అని అనగానే వెంటనే మళ్ళీ రూప స్ప్రే చేయగానే ఇక కిలకిల నవ్వుతూ ఉంటుంది. అంతలో దీపక్ చూసి, ఏమైంది మమ్మీకి అని అంటూ అలా లేవబోతూ ఉంటే రూపరాజు రూమ్ నుండి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మా ఏమైందమ్మా? ఎరా దీపక్, నువ్వు పడుకోరా, నాకేం కాలేదు. ఎందుకమ్మా ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నీకేమైంది? నాకే భయంగా ఉంది. నిజంగానే నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నాకెందుకు పిచ్చి పడుతుందిరా? నేను వెళ్తానమ్మా, నన్ను వెళ్ళనివ్వు. నాకేం కాలేదురా, నువ్వు పడుకో, నేను వెళ్తాను. మావయ్య మావయ్య అని గట్టిగా దీపక్ పిలుస్తూ ఉంటే, ఏంట్రా నువ్వు నాకేం కాలేదని చెప్పినా కూడా ఎందుకు పిలుస్తున్నావు? పడుకోమంటే. అంతలో అందరూ కూడా వస్తారు. ఏమైంది? మమ్మీకి పిచ్చి పట్టింది మావయ్య, అదిగో చూడు ఎలా నవ్వుతుందో. నిజంగానే పిచ్చి పట్టింది, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్క ఏమైందక్క? చూడు తమ్ముడు, నేనేదో నవ్వుతుంటే అలా ఎలా అంటున్నాడో. అసలు ఇలా అక్క ఎందుకో మారుతుందో అర్థం కావట్లేదు. పెద్దయ్య, మా ఇంటి దగ్గర ఇలాగే ఒకరికి దయ్యం పడితే భూత వైద్యుడు వచ్చి నయం చేశాడు పెద్దయ్య. ఇలాంటి వాటివి ఇప్పుడు నమ్ముతున్నావా రాజు? నేను మాత్రం నమ్మను. మావయ్య, నమ్మితే తప్పేముంది? ఒకవేళ అమ్మలో దూరిన దయ్యం తొలగిపోతే? ఏం కాదు మావయ్య,
ప్లీజ్ మావయ్య, ఆ భూత వైద్యుణ్ణి పిలిపించమని చెప్పండి మావయ్య. సరే ఇక మీ ఇష్టం, త్వరగా పిలిపించు రాజు అని అనగానే సరే పెద్దయ్య అని అంటూ వెంటనే భూత వైద్యుణ్ణి పిలిపిస్తారు. షాకిని శంకిని ఎక్కడున్నా సరే నేను వదలగొడతాను. 1116 దయ్యాల్ని వదిలి కొట్టాను. ఇప్పుడు కూడా వదులుతాను. ఎక్కడ ఉంది ఆ మనిషి, ఎక్కడ ఉంది అని అంటూ ఉంటే అదిగో మా మమ్మీ పైన రూమ్లో ఉంది. అవునా, పదండి అని అంటూ వెంటనే రూమ్లోకి వస్తూ ఉంటే ఓ నువ్వేనా దయ్యం పట్టిన దానివి, ఏంటి అలా చూస్తున్నారు, నేను విజయాంబికాని. అయినా నాకు దయ్యం పట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే నీకు దయ్యం ఉంది కాబట్టి దయ్యం పట్టలేదని అంటున్నావు. అమ్మాయి గారు స్ప్రే చేయండి, మళ్ళీ అనుమానం వస్తుంది. సరే రాజు అని అంటూ నెమ్మదిగా రూప స్ప్రే చేస్తుంది. ఇక నవ్వుతూ ఉంటుంది. ఈ దయ్యాన్ని ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు అని అంటూ వెంటనే వేపాకులను ముందుగా తీస్తుంది. వేపాకులను తీసి వెంటనే చెంపలపై కొడుతూ ఉంటాడు భూత వైద్యుడు. ఏంట్రా నన్ను కొడుతున్నావేంటి, నేను విజయాంబికని, నా పైనే చేయి చేసుకుంటావా? నువ్వు విజయాంబిక అయితే ఏంటి, ఎవరైతే ఏంది, నువ్వు ఎలా అయితే దూరావో అలాగే తొలగిపో, వెళ్ళిపోతావా లేదా వెళ్ళిపో అని అంటూ ఉంటే నువ్వు ఇలా కాదు ఇలా వెళ్ళవు, ఇదిగో దీనితోనే వెళ్తావు. ఏంటి దీంతోనా? దేవుడా, అసలు వీడేంటి నా రూమ్లోకి ఎందుకు వచ్చావు, మీరందరూ వెళ్ళిపోండి, నువ్వు వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతామే అని అంటూ చెప్పులతో చడామడా కొడుతూ ఉంటాడు. ఆపరా, ఎందుకు ఇలా కొడుతున్నావు, మొస తీసుకునే అంత టైం అయినా ఇవ్వు అని విధంగా అంటూ అలా విజయాంబిక అంటూ ఉంటే చెప్పులతోని కూడా పోలేదంటే ఖచ్చితంగా పిచ్చి పట్టనట్టుంది నాకు తెలిసి అని అంటూ బయటికి రాగానే ఏమైంది, ఆమెకి భూతమేం లేదు, నేను చెప్పాను కదా ఇవన్నీ ఈ రోజుల్లో ఉండవని అని సూర్యప్రతాప్ అనగానే కానీ తను మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది. అందుకే రఘునందన్ గారని ఆయనని పిలిపించండి, ఆయన వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేస్తారు. ఏంటి మా బావగారా? అవును మా నాన్న. ఇంకేంటి, ఇక మీకు బంధువు అంటున్నారు కాబట్టి వెంటనే తొలగిస్తారు, మరి నేను పోయి వస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆ తైలాన్ని బాగా నోరు, అలాగే నేను చెప్పిన ఆముదంను నేను తీసుకుని వచ్చారా, వెళ్ళారు గురువుగారు అని విధంగా అంటూ ఉండగా అంతలో విరూపాక్షి వస్తుంది. ఏంటి చెల్లి ఇలా వచ్చావు? అన్నయ్య నీ కారణానికి నీ బాధకి ఆ విజయాంబికనే అయ్యుంటుందని అనిపిస్తుంది. అవునన్నయ్య, మొన్న పెట్రోల్ ఎవరో పోసి తగలపెట్టాలని అనుకున్నారు, సమయానికి నేను రావటం వల్ల ఆ ఆపద తప్పింది. ఏంటన్నయ్య? అవును, అయినా దానికి బుద్ధి రాలేదన్నమాట, అర్థమవుతుంది, చెప్తాను అని విధంగా అంటూ ఉంటాడు రఘునందన్.